హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే రెసిపీ వచ్చేసి నా స్టైల్లో బీన్స్ ములక్కాడ టమాటా కర్రీ చేద్దాం రండి. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ సోయాబీన్స్లో హై ప్రోటీన్స్ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా పెనంలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సోయాబీన్స్ని ముందుగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి పోవు కర్రీలో. ఇంకా అలా వాటర్ మిగిలిన అందులో వేసుకుంటాకి బాగుంటుంది. నేనైతే సోయాబీన్స్ని 2 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అయితే ఆనియన్స్ అయితే మగ్గిపోయినా అవైతే మిక్సీ పట్టుకుంటున్నా. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసి అది కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా మగ్గించి, పెద్ద సైజ్ టమాటాలు అయితే 2 తీసుకుని సన్నగా తరుక్కుని అవి కూడా మగ్గించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అయితే మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడని అందులో కలిపి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకున్నాను. తర్వాత ఆనియన్ పేస్ట్ మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా మన బీన్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. 90% బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఎప్పుడు కూడా వాటర్ వేసే కర్రీలో ఉప్పే వేసుకోండి, ఎందుకైతే టేస్ట్ అయితే బాగుంటుంది. ఫ్రైలో అయితే ఉప్పు కరగదు కాబట్టి సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు మీరు పర్ఫెక్ట్గా బీన్స్ ములక్కాడ టమాటా కర్రీ వండండి. టేస్ట్ బాగుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి అని చెప్పాను కదా, ఈ బీన్స్ అయితే ఈ కర్రీలో అయితే యాడ్ చేయాలి. ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరూ తింటారు ఇష్టంగా. బీన్స్ అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ మగ్గనివ్వండి. మనం కావాలి అంటే బీన్స్ బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా అయితే కొంచెం తొందరగా అయిపోతుందని నేను ఇలా అయితే చేశాను. అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, ఇలా కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఈ బీన్స్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అవి కూడా ఇందులో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను కదా. బీన్స్ బాయిల్ చేసిన దాంట్లో నాకైతే తక్కువ వాటర్ అయితే ఉన్నవి, అవి వేట్ చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. మూత పెట్టి 5 to 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఫైనల్లీ కర్రీ అయితే దగ్గర అయితే పడుతుంది. కొత్తిమీర వేసి కొంచెంసేపు మగ్గనించి 1 మినిట్ ఒక బౌల్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకోండి. బీన్స్ ములక్కాడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టాటా. మరిన్ని వీడియోస్ కోసం నన్ను మీరు ఫాలో అవ్వండి.